నరేంద్ర మోదీ పార్లమెంట్లో ప్రసంగించినటువంటి తీరుని మనం ఒకసారి గమనించినట్లయితే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రిలీజన్స్ కావచ్చు, అన్ని ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి యువకులలో దేశభక్తిని మేల్కొల్పినటువంటి, ఏదైతే నిద్రావస్థలో ఉన్నటువంటి దేశభక్తిని తట్టి లేపి జాగృతం చేసినటువంటి ఆ ప్రసంగం విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, అలాగే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని తను ఏదైతే ఎంతో భావోద్వేగంతో తను ప్రసంగించినటువంటి ఆ తీరుని చాలా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఒక సైనికుడిగా ఉండాలి అని తను చెప్పకనే చెప్పినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉంటుంది, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ఈ ఏదో సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ చెప్పాడేమో అని అనుకుంటారు. కానీ శ్రీరామచంద్రుడు మనకు ఆదర్శ పురుషుడైనటువంటి, ఈ జగత్కే ప్రభు అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క రామరాజ్యంలో జరిగినటువంటి ఒక సంఘటన సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే చెప్పినటువంటి ఈ మాట ప్రస్తుతం నేటి కలియుగంలో కూడా మనుషులు ఇలా జీవించాలి, జన్మభూమికి ఇచ్చే విలువ వెలకట్టలేనిది అని రాముడే స్వయంగా రామాయణంలో ఒక సంఘటన, ఒక ఘటన ద్వారా మనకు చెప్పడం జరుగుతుంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఈ మాట పలకడం జరిగింది. లంకేశ్వరుడు రావణాసురునితో యుద్ధం సమాప్తమైన తర్వాత లక్ష్మణుడు శ్రీరామచంద్రునితో ఇలా అంటాడు, ఈ లంకా నగరం అతి సుందరంగా శోభాయమానంగా సువర్ణ కట్టడాలతో ఈ భవనాలు నిర్మితమై ఉన్నాయి, ఇక్కడి నుండే మీరు రామరాజ్యాన్ని పాలించాలి అని చెప్పేసి తన యొక్క అభిప్రాయాన్ని ఈ విశ్వచక్రవర్తి అయినటువంటి శ్రీరామచంద్రునితో లక్ష్మణుడు అనడం జరుగుతుంది. అప్పుడు రామచంద్ర ప్రభు ఏమంటాడంటే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఎవరు ఎక్కడ నివసించినా పుట్టిన భూమి, జన్మించినటువంటి ఆ నేలని మర్చిపోకూడదు అని చెప్పేసి రామచంద్ర ప్రభు హితం పలుకుతాడు. ఈ భరతఖండంలో, ఈ భరత నేలపై, భరత వర్షంపై పుట్టినందుకు నేనెంతో గర్వపడుతున్నాను. నీ తల్లి మోసేది నవమాసలేరా, ఈ తల్లి మోయాలి కడవరకురా, కట్టే కాలే వరకురా, ఆరుణం తల కొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరే